హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ కూడా మరొక శుభార్త అనేది రావడం జరిగింది. తాజాగా మనకు కొన్ని క్షణాల క్రితమే ఈ యొక్క వార్డు సచివాలయానికి సంబంధించిన ఏర్పాటుపై ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు మనకు తాజాగా వార్డు సచివాలయానికి సంబంధించి కూడా ఈ యొక్క పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3775 వార్డు సచివాలయాలు అనేది ఏర్పాటు అనేది చేయబోతున్నట్లుగా ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వార్డు సచివాలయానికి సంబంధించి నియామకాలకు ఈ నెల 22వ తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పి కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెల 22వ తారీఖున అయితే జారీ అయితే అవబోతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. అంతేకాకుండా మనకు ఈ యొక్క వేకెన్సీస్కి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అనేది చేయబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక మీకు చూడవచ్చు, ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపట్టాలని జీవోలో వెల్లడి అని చెప్పి సమాచారం అయితే ఉంది. ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ యొక్క జీవో అనేది మనకు అందుబాటులోకి రాలేదు. జీవో అనేది అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు మరొక వీడియోని అప్లోడ్ అనేది చేస్తాను. ఓకేనా, వార్డు సచివాలయానికి సంబంధించి ఈ యొక్క నియామకాల్లో మనకు రాత పరీక్ష కాకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించబోతున్నట్లుగా అప్డేట్ అయితే మనకు తెలుస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెల 22వ తారీఖున మనకు వస్తుంది కాబట్టి మీకు మరింత సమాచారం అయితే అందిస్తాను. ఓకే, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. మరికొన్ని క్షణాల్లో ఈ యొక్క జీవోకి సంబంధించి కూడా వీడియోని మీకు అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.